జగనన్న చిన్నప్పటి నుంచి ఏమేమి పని చేసుకుంటూ వచ్చాడని చెప్పబోతున్నాడు. కొద్దిగా కొందరు ఏమనుకుంటారంటే ఒక పనే చేయాలనేమో అని అనుకుంటున్నారు. కానీ అది కాదు, చాలా పనులు కూడా చేస్తున్నారు మనిషి. ఇక్కడ జాబ్ చేసేటోళ్ళు జాబే చేస్తున్నారు కొందరైతే. ఇంకా కొందరు అటు ఇటు వేరే పనులు కూడా చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. కానీ రెగ్యులర్గా చేస్తలేరు. ఇప్పుడు జగనన్న వస్తే చేప రెగ్యులర్గా కొడతాడు వారంలో. ఇంకా రోజు పూలు అమ్ముతాడు అని చెప్పుకోవచ్చు. ఇలా ఇంకా ఏమేం పని చేసుకొని వచ్చాడు చిన్నప్పటి నుంచి. అబ్దుల్ కలాం వచ్చేసి చిన్నప్పుడు పేపర్ వేసాడు పొద్దుగాల, తర్వాత చదివాడు, తర్వాత ఆ, ఆ, అతని మంచిగా సైంటిస్ట్ అయ్యాడు, తర్వాత రాష్ట్రపతి అంటే నరేంద్ర మోడీ కాకుండా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, ప్రెసిడెంట్ ఆ, ద్రౌపది ముర్ము, అలా అబ్దుల్ కలాం అయ్యాడు. చాలా కింది నుంచి వచ్చాడు. జగనన్న నువ్వు ఏమేమి పనులు చేస్తూ చిన్న ఉన్నప్పటి నుంచి పేపర్ వేసినావా? చిన్నగా ఉన్నప్పుడు రెడీ ఉండేది చెప్పు. ఉండేదే చెప్తున్నా. చేపలు అమ్మిన, చేపలు ఆట ఆడిన, తర్వాత ఈదులు గీసిన, చేపలు పట్టినావు? చేపలు పట్టిన, చేపలు అమ్మిన, ఈదులు గీసిన. ఈదాలంటే తల్లు చెట్లు ఈదులు తమలపాట మాదనంలో సరిగ్గా ఈదులు గీసిన. కే ప్రభాకరు నా క్లాస్మేటే. అప్పుడు మా సారు ఏ ప్రభాకర్? కర్నూలు కే ప్రభాకరు, జై కృష్ణమూర్తి తమ్ముడు. తర్వాత నాకు ఇద్దరము చదువుకునే నాది. మా సార్ చనిపోయినాక కూడా ఇంకో సార్ వచ్చా. ఆయన కొడుతుంటే అడవులోకి పోయి నేరియాలు అవి ఈత పనులు తిన్నికపోతుంటే అప్పుడు నన్ను చదువు విడిచిపెడితే తర్వాత అప్పుడు కూడా పొలం ఉంది, ఈ స్టార్ లేదు. కానీ ఇప్పుడు మన పొలంకి వచ్చేసి ఇప్పుడు నంద్యాల సుబ్బారెడ్డి 25 లక్షలు ఉద్దర ఇచ్చిన, 20 లక్షలు కట్టిన. ఆయన సత్యసరిగానే ఉన్నా. ఇంకా 5 లక్షలు నన్ను కట్టు అప్పు ఉండ. ఒక 7 ఇంచుల పైపులు 590 పైపులు వేసిన, 15 హాస్పిటల్ మోటార్ వేసిన. తర్వాత 7.5 15 హాస్పిటల్ అంటే ఒకటి తాలిపోయినా, ఒకటి చెడిపోయినా. ఓ డీప్ పర్మిషన్ తీసుకున్నానంటే గవర్నమెంట్ నుంచి తీసుకుని నేను 6 లక్షలు పర్మిషన్ కట్టినా. నువ్వు ఏమేమి పని చేసినావు? రైతు పని, చేప పని, పూల పని, ఇంకా ఏమైనా చేసినావా? అమ్మాలి పని ఏమైనా చేసినావా? అమ్మాలి పని చేసిన, గంజిల ఈ గద్వాల మూటలు మోసినావు అన్నమాట. మూటలు మోసిన, మందు కొట్టిన, తర్వాత పావుల సంచి కూడా సిమెంట్ కొట్టిన. గోనుపాడికి సలామల దానికి సిమెంట్ సంచులు కొట్టిన, కోళ్ళ ఫారాలకి. కూలి పని ఏం చేసినావా? కూలి అప్పుడు మాకు రూపాయి కూలి. ఆంధ్రలో పత్తి చేను చేసిన, చాలా కష్టాలు పడి పైకి వచ్చిన. ఆంధ్రోళ్ళు హుషారు ఉంటారు అంటారు, నిజమా? ఈ పొద్దు ఆంధ్రలో హుషారు ఉంటారు కానీ ఓ మంచిని కొట్టడానికే శాత కాదు. ఎవరికి శాత అవుతుంది? రాయలసీమలో 4 జిల్లాలు. తెలంగాణ ఎట్లుంటుంది? తెలంగాణ మన గద్వాల గడ్డ రాయలసీమలోకి కలిసిపోతుంది. ఈ 4 జిల్లాలు మాత్రము అన్నం పెట్టడానికి సిద్ధమే, మంచినీళ్ళకి కానీ సిద్ధమే రాయలసీమ అంతవరకు. ఈ ఆంధ్రలో ఏం చేస్తారంటే వ్యాపారం గురించి కొత్త వ్యాపారము వాళ్ళకే తెలుసు కానీ ఏరువోనికి చూపించాలంటే వ్యాపారము ఆంధ్రలో చూపారు. ఆడ 10 రూపాయలు వస్తావా, ఈడ 100 రూపాయలు అమ్ముతారు. అట్టా మనల్ని మోసగించుతారు. ఆంధ్రలో మాత్రం నమ్మరాదు మనం. ఓకే, ఇంకా మన తెలంగాణ ప్రాంతం గురించి ఏం చెప్తావునా? మన తెలంగాణలో గద్వాల నడిగడ్డ అంటే ఈడ నాకు తెలిసినంత వరకు ప్రతి సీఎం కానీ ఈడ రోడ్లు ఉన్నారు. మామూలు ఏమంటారు అంటే రోడ్ల కింద ఏం పోతారు అని చాలా మంది అంటారు. ఎంప్లాయీస్ మీద అతడు వచ్చి మరి ఎవరి కింద పోవాలంటే మీరు సపరేట్ సీఎం కూడా పోటీ చేస్తూ కూడా మీరు నిలబడతారు మీ కులము అని అంటారు. ఇది చెప్పినా ఇంకా వేరేది ఏమైనా ఉంటే చెప్పు. ఈడ ఒకటి మీరు ఏ ప్రాంతాల్లో పని చేసి వచ్చావు? నేను అన్ని దేశాలు వచ్చిన, కర్ణాటక వచ్చిన, తెలంగాణలో చేసిన, ఆంధ్రలో చేసిన, రాయలసీమలో చేసిన, గుంటూరు జిల్లాలో చేసిన. ఊర్ల పేరు ఏమని చెప్తావు? కర్నూలు చేసిన, హైదరాబాద్ చేసిన. హైదరాబాద్లో అంటే అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ మానాల దాంట్లో పనిచేసిన. ఈ మానాలది ఎన్టీ రామారావు కింద కోట్ల భాస్కరుడిది పైన. సో అవి బ్యాగులు తీసుకుని పోయి ఈ మానాల దాంట్లో పెట్టి వచ్చిన. అప్పట్లో గద్వాల్, హైదరాబాద్, కర్నూలు, రాయచూరు, గుంటూరు, రాయచూరు,
ఓ కర్ణాటక డ్యాము అదుకు ఇచ్చిన చింతరేవుల అక్కడ ఆ తూరుడు శనం మొద్దులూరు అతను చాలా కష్టాలు పడినాంలే. ఓకేనా, బాగా చెప్పేసాను. మంచి బాయుడు ఇప్పుడు దేవుడు అన్నం ఇచ్చినాడు. ఈ పొద్దు కోట్లకి పడగెత్తిన కానీ కడం చేస్తుంటే పైసలు లేవన్నో అన్నట్టు ఉండాల. వాస్తవం లేదు రెడీ. ఏమోనా నీకు తెలియాలా? అవరాజు ఈ మా రాజు వచ్చినాడు, మా తమ్ముడు నాకు ఈ పొలం ఉంది, 2 ఎకరాల పొలం ఇచ్చిన రాజు. జీతందే లే అన్న పొలం. కట్టిన బిడ్డ ఊలమ్మ